హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. దయామయ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ రోజున అబ్రహాముని గురించి, అబ్రహాము తదనంతరం వచ్చే తన బిడ్డలందరికీ, ఇంకొక తరం వారికి ఎలాగా ఎగ్జాంపుల్గా ఉండాలనుకున్నాడో, ఏం చేశాడో అవన్నీ మేము నేర్చుకొని దాని ద్వారా మేము కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండేటట్టు, జీవించేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. నా ద్వారా మీరే మాట్లాడండి తండ్రి. ఆమేన్. మరి ఈరోజు రాబో తరముకు బోధించిన అబ్రహాము అనే అంశము ధ్యానించుకుందాం. అబ్రహాము ఆదికాండంలో మనకు కనపడతాడు కదా. 18:9 ఆదికాండం 18:19 ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతుండగా దయచేసి వినండి. అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అనెను. ఇది ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు అబ్రహాం గురించి. మంచి సాక్ష్యం. నాకు తెలుసు అతను మంచిగా అందరికీ, తన ఇంటి వారిని అందరినీ నా మార్గంలో నడిపిస్తాడని నాకు తెలుసు. కాబట్టి నేను అతన్ని అంతకుముందు మాటల్లో కూడా నేను అతనికి అన్నీ చెప్తాను, అతన్ని ఫ్రెండ్గా చూసుకుంటున్నాను అన్న మాట కూడా మనకు కనపడుతుంది. తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నీతి న్యాయములు జరిగించేది ఎట్లా, మంచి మార్గంలో నడిచేది ఎట్లా, దేవుని మార్గం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ తన తర్వాతి తరాలకు నేర్పిస్తాడు అని నాకు తెలుసు. అతన్ని గురించి నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు స్వయంగా అబ్రహామును గురించిన చేసిన సాక్ష్యం, ఇచ్చిన సాక్ష్యం. అంటే దేవుడి మెప్పు పొందినాడు అబ్రహాం. ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. నాకు తెలుసు అతను తన తర్వాతి తరం వారికి తప్పక నేర్పిస్తాడని, అందుకనే ఈ అవకాశం ఇచ్చాను అతనికి. అతన్ని సెలెక్ట్ చేసుకున్నాను, అతన్ని నా జనులకు అధిపతిగా చేశాను, అందరికీ విశ్వాసులకు తండ్రి అని పేరు పెడతాను. ఇట్లాంటివన్నీ కూడా దేవుడు అతని కెపాసిటీ తెలిసి, అతన్ని ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలుసు, అందుకనే అలాగే చేశాను అని అంటున్నాడు. అంటే మనల్ని ఈ తల్లి గర్భంలో పడకముందే మన సంగతి తెలుసు దేవుడికి. మనకు ఒక ప్రణాళిక ఏర్పరిచాడు. అబ్రహాం జీవితంలో ప్రణాళిక ఏంటి? దేవుడు తనను వాడుకోబోతున్నాడు. ఇజ్రాయెల్ జనాంగాన్ని అంతా తండ్రిగా ఉంటూ వాళ్ళ ద్వారా ప్రపంచం యావత్తు లోకమంతా ఆశీర్వదించబడాలని దేవుని కోరిక. మరి అతన్ని గురించి ఒక 7 పాయింట్లు చెప్పాలనుకుంటే, ఏ విధంగా తర్వాతి తరాలకు బోధించాడు అని ఆలోచిస్తే బ్రీఫ్గా నేను ఊరికి పాయింట్స్ చెప్తాను, తర్వాత దాని గురించి మనం ధ్యానించుకుందాం. విశ్వాసం ద్వారా ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అబ్రహాంకి ఏం పేరు? విశ్వాసులకు తండ్రి అని పేరు. తర్వాత విధేయత, తర్వాత అతని ప్రార్థన, అందరూ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి అని నేర్పించాడు. దేవుని స్నేహితుడు, విజ్ఞాపనలు చేసేవాడు. 6వది సమీప సంబంధం కలిగి ఉన్నాడు, దేవునితో అత్యంత సాన్నిహిత్యుడు. 7వది విశ్వాసము క్రియల ద్వారానే చూపించాడు. ఈ అంశాలన్నీ మనం ధ్యానించుకుంటే మనకు అబ్రహాంలాగా ఉండాలి, మనం కూడా మన తదనంతరం వచ్చే పిల్లలకు అందరికీ మార్గదర్శకంగా ఉండాలన్న ఆలోచన మనకు కలగక మానదు. మొదటిది విశ్వాసం చూద్దాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పేరు తెచ్చుకున్నాడు కదా. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతను హారాన్లో ధనవంతుడైన వ్యాపారస్తుడు. అబ్రహాము నోవహు కుమారులలో ఒకడైన షేతు సంతానము అయినప్పటికీ దేవునికి దూరం అయిపోయారు. అబ్రహాంను దేవుడు పిలిచినప్పుడు అతని తండ్రి అయిన తెరహు దేవతా విగ్రహాలు తయారు చేస్తుంటే వాటిని అమ్మి వ్యాపారం చేసేవారు.
అయితే తన పితరుల జీవితాల్లో యెహోవా దేవుడు చేసిన అద్భుతాలు విన్నాడేమో, విని ఉంటాడు. అందుకనే దేవుడు పిలవంగానే ఆదికాండం 12:1 మనకు కనపడుతుంది. నువ్వు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పగానే ఎక్కడికి పోతున్నాను అని అడగకుండా ఎలాంటి ఇతర ప్రశ్నలు వేయకుండా బయలుదేరాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. మంచి థ్రైవింగ్ బిజినెస్ వదిలిపెట్టి వెళ్ళాలంటే ఎవరికైనా కష్టమే కదా. అయితే ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా వెళ్ళడం అనేది ఇంకా చాలా విచిత్రం. అది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. మనమైతే అబ్రహాం ప్లేస్లో ఉంటే ఏం చేసేవాళ్ళమో ఒకసారి ఆలోచించండి. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఉన్న ఇల్లు వదిలిపెట్టి బయటికి పోవాలంటేనే కష్టపడే మనము మన దేశాన్ని, మన ఆస్తిపాస్తుల్ని, మన వ్యాపారాలని అన్నీ వదిలిపెట్టి వెళ్తామా? అందుకనే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అబ్రహాం జీవితంలో, అతని వ్యక్తిత్వంలో ఎన్ని గొప్ప లక్షణాలున్నా అన్నిటికంటే ముఖ్యమైనది విశ్వాసం. విశ్వాసం వల్లనే అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 75 సంవత్సరాల వయసులో తనను గొప్ప జనాంగంగా చేస్తాను అన్న దేవుని మాటలపై విశ్వాసం ఉంచాడు. ఆ టైంకి అతనికి పిల్లలు కూడా లేరు. పిల్లలు లేను అని తీసుకొచ్చి నేను గొప్ప జనాంగంగా చేస్తాను అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 75 ఎలా నమ్ముతారండి? అతని విశ్వాసం అంత గొప్పది. అంటే అంతకుముందు తన పితరులకు చేసిన పనులన్నీ అతను విని ఉన్నాడు. ఆదాం కాలం నుంచి ఏమేమి జరిగిందో అవన్నీ కూడా విని ఉన్నాడు. కాబట్టి అతను ఎంత సులభంగా దేవునిపై విశ్వసించాడు. హెబ్రీ పత్రిక 11:1లోని విశ్వాసం యొక్క డెఫినిషన్ ఇక్కడ మనకు కనపడుతుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని ఒక మంచి డెఫినిషను దేవుడు రాయించి ఉంచాడు. తర్వాత హెబ్రీ పత్రిక 11:11లో శారా విశ్వాసమును గురించి కూడా వ్రాయబడి ఉంది. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అని ఎంచుకొనను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. అబ్రహాం భార్య శారా, ఆమెకు అప్పటికి 65 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చిన్నది అబ్రహాం కంటే. అయినా కూడా అప్పటికే పిల్లలు కనే వయసు దాటిపోయింది. కాబట్టి అసలు ఏంటండి మీరు చెప్పేది, దేవుడు ఈ వయసులో మనకేంటి పిల్లలు, మన గొప్ప జనాంగంగా చేయడం ఏంటి అనే అనుమానం వ్యక్తం చేయలేదు. భర్త ఒబీడియంట్గా ఫాలో అవుతుంటే ఆమె కూడా విశ్వాసంతో ఫాలో అయింది. ఆమెను గురించి కూడా 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల గురించిన జాబితాలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా ఆ జాబితాల్లో చేర్చబడ్డారో అని కూడా రాయబడి ఉంది. మరి ఈమెను గురించి వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను అని రాయబడింది. ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరి విశ్వాసాన్ని బట్టి మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యముగా ఇసుక వలెను సంతానం కలిగెను అని రాయబడింది. ఒక కుటుంబముగా దేవుడు వారికి దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని చూపారు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి విశ్వాసంతో ముందుకు అడిగేశారు. వాళ్ళతో పాటు వాళ్ళ తమ్ముడు చనిపోయినాడని తమ్ముడి కొడుకు బాధ్యత కూడా తీసుకొని, లోతును కూడా తీసుకొని బయలుదేరినాడు. భార్య సకల సంపదలు సుఖ సంతోషాలన్నీ వదిలిపెట్టి భర్త అడుగుజాడల్లో అడుగేసుకుంటూ ముందుకు సాగింది. ఇంకనూ వారి విశ్వాసాన్ని గురించి హెబ్రీ పత్రికాకారుడు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందినై ఉన్న ప్రదేశానికి బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలను అని ఎరుగక బయలుదేరాను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలియనగా దేవుడు దేవునికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తుండెను అని హెబ్రీ పత్రిక 11:8-10 వరకు రాయబడింది. దయచేసి హెబ్రీ పత్రికలో ఈ వాక్య భాగాలన్నీ మరొకసారి చదవండి. అతను ఎక్కడికి వెళ్ళినా కూడా గుడారాల్లో నివసించేవాడు.
దేవునికి బలిపీఠం మాత్రం కట్టేవాడు. ఎందుకంటే బలులు అర్పించడము, వాళ్ళకు థ్యాంక్స్ చెప్పడము, స్తుతించడంతో పోల్చుకుంటారు. బలులు అర్పించాలి, బలిపీఠం కట్టాలి, దేవుడిని ఆరాధించాలి అనే ఆశ కలిగి ముందుకు సాగారు. అదే అలవాటు తన పిల్లలైన ఇస్సాకు, యాకోబులకు కూడా వచ్చింది. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు తర్వాత ఆయనకు 12 మంది సంతానం. అవన్నీ కూడా మనము ఇజ్రాయెల్ చరిత్రలో చూస్తాం. హెబ్రీ పత్రిక 11:17-19లో విశ్వాసులకు తండ్రి అని ఎందుకు అతనికి పేరు వచ్చిందో అది చెప్పడానికి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడెను, ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. కుమారుని విశ్వాసం కూడా ఈ సందర్భంగా మనం చూడొచ్చు. అంటే నన్ను బలి అర్పించడం ఏంటి, అప్పటికే ఒక 14-15 year old బాయ్ ఇస్సాకు. అయినా కూడా విధేయత చూపించి అతను కూడా వాళ్ళ నాన్న చెప్పినట్లుగా చేశాడు. తర్వాత రెండవది విధేయత. మొదట విశ్వాసం చూసాం కదా. విశ్వాసమును బట్టి అబ్రహాము తదనంతరం వచ్చిన తరాలకు విశ్వాసం నేర్పించాడు. నేను ఎట్లా నా ఇంటిని, నా దేశాన్ని వదిలిపెట్టి వచ్చానో అలాగే మీరు దేవుడు పిలిచినప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి అని పిల్లలకు బోధించినట్టుగా మనకు కనపడుతుంది. మనం అన్నిటికంటే పెద్ద బోధ మాదిరి జీవితం ద్వారా చేయొచ్చండి. ఎవరైనా మీరు ఆలోచించండి, మేము బోధించే వాళ్ళము, చాలా ఎక్కువ బోధిస్తూ ఉంటాము, మరి మేము ఆ విధంగా నడుచుకోకుంటే మేము చెప్పే మాటలు మీరు వింటారా? ఎవరైనా సరే, మీ ఇంట్లో తల్లిదండ్రులుగా ఉన్నారనుకోండి, మీరు తప్పుడు పనులు చేస్తూ మీ పిల్లల్ని మంచి పనులు చేయమంటే చేస్తారా? చేయరు కదా. అందుకనే పెద్దలమైన మనమందరం కూడా మాదిరిగా ఉండాలి పిల్లలకి. అబ్రహాం ఆ విధంగానే మాదిరిగా ఉన్నాడు. తదనంతరం ఎన్ని తరాలు వచ్చినా కూడా అబ్రహాము విశ్వాసం గొప్పది అని చెప్పుకునే విధంగా జరిగింది. తర్వాత పాయింట్ విధేయత. దేవుడి పిలుపు విని విధేయత చూపించాడు. భార్య కూడా కోఆపరేట్ చేసినట్టుగా మనం తలంచవచ్చు. ఆదికాండం 12:5లో అబ్రాము, అప్పటికి అబ్రహాము అని పేరు పెట్టలే దేవుడు, అబ్రాము అని పిలిచేవాళ్ళు. అబ్రాము తన భార్య అయిన శారేని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. ఉన్న దేశాన్ని, తండ్రి ఇంటిని, బంధువులందరినీ వదిలి బయలుదేరాలంటే చాలా కష్టం. కానీ ఇరువురు విధేయత చూపించారు. చెప్పగానే విధేయత చూపించారు. ఎక్కడికి అని ఆలోచించకుండా ముందుకు సాగడం అంటే ఎంత విధేయత ఉండాలి చూడండి, ఎంత విశ్వాసం ఉండాలి. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అబ్రహాము జీవితం ద్వారా మనం అంతగా విధేయత చూపిస్తున్నామా? మేము దేవుడి మాట వింటున్నామండి అని అంటారు, కానీ నిజంగా వింటున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. విధేయత చూపించడం అంటే మాటలు కాదు. అబ్రహాము తనకున్న సమస్తము కంఫర్ట్స్ వదిలిపెట్టి బయలుదేరాడు. తనతో పాటు తీసుకెళ్ళగలిగినవి మాత్రం తీసుకెళ్ళాడు. అంటే పనులు కానీ, తన ఆస్తి కానీ, ఏమేమి తీసుకుపోగలరో వాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళకి దారిలో వాడుకోవడానికి కానీ దేవుడు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నారు, విధేయత చూపించారు. ఆ కాలంలో వాళ్ళకి దేవుని స్వరం కూడా వినిపించేది. మరి ఆ విధంగా విధేయత చూపించి అన్నీ వదిలిపెట్టి దేవుడు చెప్పాడు కదా అని ముందుకు సాగుతూ వెళ్ళిపోయారు. మూడవది ప్రార్థన. తన కుటుంబానికి యాజకుడై ఉన్నాడు అబ్రహాం. తన భార్యనే గాక ఇంటి వారందరినీ దేవుని మార్గంలో నడిపించాడు. దేవుడు అతన్ని గురించి మెచ్చుకున్నాడు. ఇప్పుడు నేను చదివిన వాక్య భాగం మళ్ళీ ఒకసారి చదువుతాను. తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అనెను. అంతేకాకుండా తన ఇంటివారంటే, అంటే తనకి ఇంకా పిల్లలు లేరు, కానీ తన ఇంటివారంటే తనతో వచ్చే పనోళ్ళందరూ అనమాట. తనకు పరిచర్య చేసే వాళ్ళందరినీ కూడా తన ఇంటివారుగా భావించాడు అబ్రహాం.
వాళ్ళందరికీ కూడా ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ నేర్పించాడు. అంతెందుకు ఇస్సాకు తన కుమారుడైన ఇస్సాకు పెద్దోడైన తర్వాత అతనికి అంటే కనాన్ దేశంలో కాదు, తన పుట్టింటి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకురావాలి అని ఆలోచించి ఎలియాజర్ అనే తన అంటే స్టివర్డ్ ప్రధాన పనివాడు అతన్ని పంపించాడనమాట. పంపిస్తే అతనేం చేశాడు, ఎలియాజర్ను ఇస్సాకును భార్యను తీసుకురమ్మని పంపిస్తున్నప్పుడు ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ప్రార్థించాడు అని రాయబడింది. ఎంత ఆశ్చర్యం చూడండి, ఒంటెలను కూడా ఆయన మోకాల్లో ఉనేటట్టు చేశాడు అనమాట. అంటే వాళ్ళకి ఎంత విశ్వాసం చూడండి. ఇక్కడ 24వ అధ్యాయంలో కనపడుతుంది అన్నమాట. 24లో సాయంకాలం మందు స్త్రీలు చేదుకొని వచ్చే వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను, నా యజమానుడైన, ఆదికాండం 24:12 చదువుతున్నా, నా యజమానుడు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు. కాబట్టి నేను తాగునట్టు నువ్వు దయచేసి నీ కొడవను వంచుమని నేను చెప్పగా, నువ్వు తాగుము, నీ వంటలను నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పునో ఆమెనే నా యజమాని కుమారుడికి భార్య అవుతుంది అని ప్రార్థించాడు. ఆ ఊర్లో ఎవరు తనకి సహాయం చేస్తారు అంటే దేవుడి మీద ఆధారపడ్డాడు ఎలియాజర్లు ప్రార్థించడే కాకుండా తన ఒంటెలను కూడా మోకరింపజేశాడు అనే విషయము చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా హృదయపూర్వకంగా ప్రార్థించాడు. దేవుని మీద కంప్లీట్గా ఆధారపడాలి అని అబ్రహాం ఏ విధంగా నేర్పించాడో ఆ విధంగా బిహేవ్ చేశారు వాళ్ళు. మనం ఎట్లా చేస్తే మన ఇంట్లో వాళ్ళందరూ అట్లే చేస్తారు కదండి. ఇంటి పెద్దగా ఉన్న యజమానిగా ఉన్న అబ్రహాం ఎట్లా చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా అలాగే చేశారు. 4వది దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడు అతను అని బైబిల్లో 3 సార్లు చెప్పబడింది. నా స్నేహితుడు అని దేవుడే స్వయంగా చెప్పినట్లుగా చూస్తున్నాం. ఎంత సంతోషం చూడండి. దేవుడు అబ్రహాంను ఒక సామాన్య మానవుడిని తన స్నేహితుడిగా కన్సిడర్ చేస్తున్నాడు. నా స్నేహితుడికి ఏం చెప్పకుండా ఉండను అని ఒక మాట అంటాడు ఈ 18వ అధ్యాయంలో. నా అబ్రహాము, నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచెదనా అంటున్నాడు దేవుడు. అంటే స్నేహితులకు మామూలుగా అందరూ అన్నీ చెప్పుకుంటాం కదా, మరి ఆ విధంగా దేవుడు కూడా అబ్రహామును ఒక స్నేహితుడిగా కన్సిడర్ చేశారు. కన్సిడర్ చేసినందువల్ల అతనికి అన్నీ చెప్పాలి. లోతు ఉండే ప్లేస్ను సొదొమ గొమొర్రాను నాశనం చేయబోతున్నానని అనుకున్నప్పుడు ఆ సంగతి అబ్రహాముకు చెప్పాలి అనే ఆలోచన దేవుడికి కలిగింది. మరి అతను ప్రార్థనా పరుడు అని కాబట్టి తర్వాత ప్రార్థన చేశాడు. ఆ సంగతి మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది. దేవుని స్నేహితుడు, దేవుడే స్వయంగా తన స్నేహితుడు అని చెప్పే స్టేజ్కి అబ్రహాం ఎదిగాడు. 18వ అధ్యాయంలో దేవుడు స్వయంగా అతని దగ్గరికి వచ్చి అతనితో కలిసి భోంచేసి మాట్లాడినట్లు చూడగలం. ఆతిథ్యం ఇచ్చుటలో అబ్రహాంతో కలిసి శారా కూడా యాక్టివ్గా పాల్గొంది. వాళ్ళు అప్పటికి ఏజ్ ఎక్కువైంది కదా, అయినా కూడా యాక్టివ్గా శారా వండి పెట్టడం అవన్నీ కూడా మనం చూస్తాం 18వ అధ్యాయంలో. 18వ అధ్యాయము 6 నుంచి 8 వరకు మీరు చూస్తే ఆ వయసులో కూడా యాక్టివ్గా ఉన్నారు. తర్వాత సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నానని చెప్పాడు దేవుడు. నేను చేయబో కార్యం అతనికి దాచెదనా అన్నాడు. 18వ అధ్యాయం ఎంత అందంగా ఉంటుందంటే, ఆయన అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. చూడండి, త్రిత్వమై ఉన్న ఏకదేవుడు త్రిత్వంగా అక్కడికి వచ్చాడు. అంటే 3 వ్యక్తులు కనపడుతున్నారు. ఎంత బ్లెస్సెడ్ పర్సన్ అబ్రహాం. ఎవరికి అట్లా కనపడరు కదా. దేవుడు మనిషి రూపంలో 3గా వచ్చాడు ఆయన. అతడు వారిని చూసి నేల మట్టుకు వంగి
ప్రభువా నీ కటాక్షం నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని అని వాళ్ళకు భార్య భార్య చెప్తాడు ఫుడ్ తీసుకురమ్మని. నువ్వు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. తర్వాత గబగబా వండించి వాళ్ళకి వడ్డించాడు. ఆ విధంగా చేయడం వల్ల దేవుడు చాలా సంతోషించాడు. తన స్నేహితుడిగా దేవుడు అతన్ని ఫీల్ అయ్యాడు, అతన్ని కన్సిడర్ చేశాడు. తర్వాత 5 పాయింట్ ఏంటంటే విజ్ఞాపనలు చేసేవాడు, దేవుణ్ణి గోజాడేవాడు. ఆ తర్వాత యాకోబు జీవితంలో చూస్తే దేవునితో పోరాడేవాడని కూడా మనకు తెలుస్తుంది యాకోబు. ఇక్కడ విజ్ఞాపనలు ఎలా చేశాడో మనం ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయంలోనే లోతుండే ప్లేసును దాన్ని నాశనం చేస్తాను. అప్పుడు సొదొమ గొమొర్రా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నాను అన్నప్పుడు ఎంత చక్కగా విజ్ఞాపనలు చేస్తాడు చూడండి. అప్పుడు అబ్రహాము, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 70 మంది 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలంను నాశనం చేయక కాయవా అని అడుగుతాడు. అంటే సరే, అక్కడ 50 మంది ఉంటే తప్పనిసరిగా నేను వాళ్ళని కాపాడుతాను అంటాడు. తర్వాత అట్లనే 70 మంది నుంచి 5 అంటే 45 నుంచి ఇంకా తగ్గించుకుంటా వచ్చి తర్వాత 30 మంది అన్నాడు. ఇదిగో 20 మంది అని అన్నాడు. తర్వాత లాస్ట్కి ఇంకా 32లో ప్రభు పడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనపడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందినా నేను. ఎంత గోజాడు అంటే 5 తగ్గించుకుంటూ వచ్చాడు. 50 ఉంటే ఆపవా ప్లీజ్ అని అడుగుతూ మళ్ళీ 45 అన్నాడు, 40 అన్నాడు, 30 అన్నాడు, 20 అన్నాడు, మళ్ళీ 10 మందికి వచ్చినాడు అనమాట. యెహోవా అబ్రహాంతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాం తన ఇంటికి తిరిగి వెళ్ళి నీకు చాలేనాయనా అని చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు అనమాట. 10 మందికి కోసం గోజాడాడు. ఆ విధంగా అబ్రహాం చేసిన విజ్ఞాపనల వల్ల లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. తన కుమారుడైన ఇస్సాకును యాకోబులు వాళ్ళను కూడా విజ్ఞాపనలు చేసేవానిగా మార్చాడు. యాకోబు తనను ఆశీర్వదించమని దేవునితో పెనుగులాడట కూడా మనము 32లో చూడగలం. అక్కడ కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు యాకోబు తన అన్న దగ్గర. అన్న ఏశావు తను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అంటే భయపడిపోయి ఇంకా దేవునితో పోట్లాడాడు అనమాట. నువ్వు నన్ను ఆశీర్వదించుకుంటే నేను పోను అని ఆ రోజు తన భార్య బిడ్డలందరినీ ముందు పంపించేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అని రాయబడింది 32:24లో. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే అని ఆ మాట ఆ సంఘటనలో జరుగుతుంది. అంటే దేవునితో పెనుగులాడైనా సరే ఆశీర్వాదాలు పొందాలి అని అబ్రహాం చెప్పినట్లుగా యాకోబు కూడా చేస్తున్నాడు. ఆ లోతు ఉండే ప్లేస్ను కాపాడడానికి అబ్రహాం ఏ విధంగా గోజాడాడో అదేవిధంగా ఇక్కడ యాకోబు తను ఆశీర్వదించమని దేవుడితో పెనుగులాడాడనమాట. అది మనం చూడగలం. తర్వాత 6వది దేవునితో సమీప సంబంధం. ఇక్కడ 18వ అధ్యాయంలో 19వ వచనంలో ఏమంటున్నాడు? నేను అతన్ని ఎరిగి ఉన్నాను అంటున్నాడు కదా దేవుడు. ఎరిగి ఉండడము అంటే 19వ వచనంలో తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అనెను. ఎరిగి ఉండుట అంటే చాలా దగ్గర సంబంధం అన్నమాట. మామూలుగా భార్యాభర్తల సంబంధం అనుకోవచ్చు. భార్యాభర్తలు ఇప్పుడు యోసేపు మరియమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు
బిడ్డ అంటే పరిశుద్ధాత్మ దేవుని దయ వల్ల యేసుప్రభు ఆమె గర్భంలో ఉన్నాడు కదా. యేసుప్రభు గర్భంలో ఉన్నప్పుడు ఆమెను అతను ఎరగలేదు, అంటే దగ్గరికి రాలేదు, శారీరక సంబంధం లేదు. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం ఏర్పడుతుందో అప్పటి నుంచే వాళ్ళు ఒకరినొకరు ఎరగడం మొదలు పెడతారు. ఊరికి తెలుసుకోవడం సులభమే, కానీ ఎరుగుట అంటే చాలా ఆత్మీయంగా, అంటే ఆత్మీయంగా శారీరకంగా చాలా సమీపంగా తెలుసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రధాని ఎవరు అంటే మోడీ అంటాం. అతను మీకు తెలుసా అంటే అవును, అందరం చూస్తుంటాం కదా, టీవీలో చూస్తుంటాం, న్యూస్ పేపర్లలో చూస్తుంటాం. మరి అతనికి మీరు ఎరుగుదురా అంటే నో. హౌ విల్ వి నో? పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆయనతో మనకు లేదు కదా. ఆ విధంగా అనమాట ఎరుగుట అంటే అతను మన గురించి తెలుసుకోవాలి, మనం ఆయన గురించి తెలుసుకున్నప్పుడే సమీప సంబంధం ఏర్పడుతుంది. మనం దేవునితో అలాంటి సంబంధం కలిగి ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అబ్రహాం తన గురించి తనకు తెలియడం కంటే దేవుడికే బాగా తెలుసు. అబ్రహాంను గురించి దేవుడికి బాగా తెలుసు. ఎరుగుట అంటే అది, అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో అబ్రహాంకి ఏం తెలుసు, కానీ దేవుడికి తెలుసు. అది ఎరుగుట. చివరిగా విశ్వాసము క్రియల ద్వారా. ఇది మాత్రం చాలా గొప్ప విషయం అండి. తన కుమారుని ఇవ్వడానికి వెనుదీయలేదు. ఆదికాండం 22 చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అబ్రహాం జీవితంలో. కుమారునికి తండ్రిపై ఉన్న విశ్వాసము విధేయత కూడా ఇక్కడ చూడొచ్చు. 22వ అధ్యాయంలో ఇస్సాకు అబ్రహాంకు పుట్టే సమయానికి అబ్రహాము వయస్సు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే 75 సంవత్సరాల్లో టైంలో ప్రామిస్ తీసుకున్నాడు దేవుని దగ్గర నుంచి. 100 సంవత్సరాలప్పుడు పిల్లోడు పుట్టాడు. ఎంత అపురూపంగా చూసుకుంటున్నారు. మరి అటువంటి వాడిని దేవుడు పరీక్షించాలనుకున్నాడు. అబ్రహాంకు నేనంటే ఇష్టమా, తనకు కుమారుడు అంటే ఇష్టమా అని పరీక్షించడానికని తన కుమారుణ్ణి బలిగా ఇవ్వు నాకు అని అడిగినప్పుడు వెంటనే వెనుదీయకుండా విధేయతతో ముందుకు తీసుకెళ్ళాడు కుమారుణ్ణి తీసుకెళ్తూ ఉన్నప్పుడు అక్కడ పన్నులతో పాటు వెళ్ళారు. దహన బలి కొరకు కట్టెలు చీల్చి నువ్వు దేవునితో తను చెప్పిన చోటికి వెళ్ళను, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పాను. ఇక్కడ ఈ మాటల్లో మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది, దేవుడు నా బిడ్డను కాపాడతాడు అని. అందుకే మేము వెళ్తున్నాం, మేము వస్తామని చెప్పి పన్నులకు చెప్పి అక్కడ కింద పెట్టి వాళ్ళు పర్వతం మీదకి వెళ్ళారు. అక్కడ ఎక్కడ గొర్రెపిల్ల లేదే అని అడిగినప్పుడు దేవుడు ప్రొవైడ్ చేస్తాడు అని చెప్పాడు. నా తండ్రి అని ఏం నా కుమారుడా అని అడిగినప్పుడు నిప్పులు కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది అంటే అబ్రహాము 8వ వచనం, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొని అని చెప్పాను. ఆ తర్వాత అతన్ని అబ్రహాం ఇస్సాకును తాళ్లతో కట్టి బలిపీఠం మీద పెడుతున్నప్పుడు ఆ వయసులో పిల్లోడు ముసలి తండ్రిని పడదోసి పారిపోయి ఉండొచ్చు, కానీ అట్లా చేయలేదు. ఇస్సాకు కూడా విధేయతతో తండ్రి మాట వింటూ ఉన్నాడు. ఇస్సాకు విధేయత చాలా గొప్పది ఇక్కడ. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడిన మాటలు చూడండి. నీవు 16వ వచనం, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరమందలి ఇసుక వలన నీ సంతానం నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. ఆ తర్వాత ఆ విధంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా తన లక్షణాలన్నీ కూడా అబ్రహాం తన పిల్లలకు నేర్పించాడు. మనం కూడా మన పిల్లలకి కానీ ఒక తరం వారికి మన దేవుని మీద విశ్వాసం నేర్పించాలి. విశ్వాసము, విధేయత, కంప్లీట్గా దేవుని మీద ఆధారపడ్డము, ప్రార్థన, ఇవన్నీ కూడా అబ్రహాం నేర్పిస్తాడని తెలుసు దేవుడికి. ఆయన ప్రణాళికలో అందుకనే అబ్రహాం ఉన్నాడు. మరి ఈ విధంగా మనం అందరం కూడా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన, అబ్రహాంల వలె మాదిరిగా ఉంటూ మా బిడ్డలకు మేము మంచి మాదిరి చూపించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.